తీసిపడేసి చూడాలి. అంజనీ కుమారు అంజనీ కుమార్ ఇంటికి ఆ రోజు హరీష్ ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి వీళ్ళందరూ కలిసిపోయి దర్వాజలు దండి అంజన్ కుమార్ దర్వాజలు ఎవరు దొరకలేడరా మేమే దొరికినాప్పుడు నాయన మరి కేసీఆర్ మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేమన్నా ఇవన్నీ నడిచినాయి భయ్. అట్లా అని చెప్పి నన్ను లోపల వాడేసిరి చేసిరు అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు కదా దాంట్లో. మరి నేను ఎప్పుడన్నా సీఎం రేవంత్ రెడ్డి చెప్పి తొవ్వ కొడుకులను లోపలే అన్ననా? మేము అనము మా గుణం ఉంది, మీ గుణం ఎంత? నేను రివెంజ్ చేయాలంటే నేను రివెంజ్కి వస్తే హరీష్ రావు తెలంగాణ హైదరాబాద్లో తిరిగాడు. నేను నిజంగా అది కానీ నాకు రివెంజ్ అలవాట్లేదు. నాకు నిజంగా రివెంజ్ మైండ్ ఉంటే నేను సీఎం రేవంత్ రెడ్డితో పోయి కూర్చుంటే నేను లోపల వాట నువ్వు కూడా వేస్తావా లేదా అని ఊకుంటాడా? కానీ మాకు లేదు, వద్దు. ఎందుకంటే ఎక్కడో గారు పులిస్తాం, అవతలోడు గడ్డి తినడం మనం గడ్డి తినడం వద్దు మనకు. అది తెలంగాణ బ్లడ్ రక్తపాతము కోరుకునే బ్లడ్ కాదు. తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని కోరుకునే ప్రజలు. ఒక మూర్ఖుడు మనకేదో చేసిండని మన మూర్ఖులు కావద్దు. కాబట్టి అన్న తోడిపిస్తాను కానీ టెంప్ట్ అయినా ఇక టెంప్ట్ అప్పుడేమో కొంత అనాలి, అంత పూర్తిగా అనాలి, చిలకని ఇవ్వాలని అన్న అట్లా. కానీ రివెంజ్ వద్దు పోనీ అక్కడ గట్టిగా. బుసగొట్టుడు ఎందుకు? భయానికి. కాటేసి చచ్చిపోతాడు కదా, చాలు భయంతో చాలు, అంత భయంతో అదిరిపోతాడు అవతలడు. సిల్లి క్వశ్చన్స్ కేటీఆర్ సిల్లి క్వశ్చన్స్. ఎస్, అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వచ్చిండు ఆడికి మళ్ళా కేటీఆర్ వస్తానంటే చెప్పండి, నేను వస్తాను. చలో ఇది క్లియర్. ఇక నేనేమంటున్నా అంటే ప్రోటోకాల్ సిస్టమ్ మాట్లాడదాం. వినండి, మీరు మీడియా తీసుకోపోండి. అరే ఇది మీడియాకు పోవాలి, ఇది ప్రోటోకాల్ 2. ఓకే, కేటీఆర్ మాటలే మాట్లాడతాం. రైట్, చలో. సవాళ్ళకు ప్రతి సవాళ్ళు అనుకోండి, ఏదేదో అనుకోండి. ఓకే, కేటీఆర్ గారు నథింగ్. నేనేమంటున్నా ఓకే, ఆయన పదే ఆ రోడ్డు మీద కూర్చోవాలని కేటీఆర్ డిమాండ్. ఓకే, నేనేమంటున్నా అంటే నేను నిన్న మొన్న చెప్పిన, మీరు సెకండ్ బెంచ్ లీడర్స్ అని చెప్పిన. సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి బెంచ్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా మొదటి బెంచ్ నాయకుడు. వాళ్ళిద్దరు సవాళ్ళు ఎదుర్కొని ఒకవేళ కేసీఆర్ స్వయంగా, అది కేటీఆర్ అంటే కాదు, కేసీఆర్ గారు స్వయంగా రేవంత్ ఇక అసెంబ్లీ రాను బై, ఇక నువ్వు వాడికి వస్తే కడిగేస్తావు, ఈ రోడ్డు మీద కూర్చుందా మైక్ ఉండదు అని ఆయన అంటే, నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచన చేస్తావా మరి, కేసీఆర్ అడిగాను కదా నేను మాట ఇవ్వలేను, నేను కన్విన్స్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడే ఇక రోడ్డు మీద కూర్చుందాం అంటుండు కదా, మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మన ఆలోచన చేయండి, మీ ఒకటే కేటగిరీ కదా, ఇద్దరు ఫస్ట్ బెంచ్ లీడర్లు కదా, మీరు కొంత ఆలోచన చేస్తారని కొంత చర్చి ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పటి నుంచి కేటీఆర్ హరీష్ రావు ఎక్కడికి రమ్మన్నాడు, ప్రెస్ క్లబ్ రమ్మన్నా, ఏ క్లబ్కు రమ్మన్నా నేను వస్తా. ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వగానే కేటీఆర్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వగా నేను గాంధీ భవన్ నుంచి బయలుదేరుతాను. ఎందుకంటే నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు ఓడిపోయినా, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, నువ్వు సెకండ్ బెంచ్ లీడర్వే, నేను సెకండ్ బెంచ్ లీడర్నే, నో డౌట్. ఇలా నేను ఒక్కని నేను కూడా సెకండ్ బెంచ్ లీడర్నే. మన ఇద్దరం తెలుసుకుందాం.
నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు ప్లీజ్. అదే మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు. పోస్టు పర్సనాలిటీ తాత్కాలికంగా పెంచుతుంది. నా రాజకీయ అనుభవంలో చెప్తున్నాను, పోస్టు తాత్కాలికంగా ఉంటుంది, పర్సనాలిటీ పర్మనెంట్గా ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇద్దరు ఎప్పుడు మళ్ళీ ఈసారి అయినా క్లబ్కు రమ్మంటే నేను చక్కగా గాంధీ భవన్ నుంచి పోతా. ఇక నేను కూడా రెడీ అయిపోయినా. మీరు అడిగారు, మన గాంధీ భవన్ మీడియా అడిగారు, నేను మీకు గ్యారంటీ ఇదైతే. నేనేమంటున్నా, జగ్గారెడ్డి అడుగు బయట పెడితే నేను ఒక సిగ్నల్ కొడితే హైదరాబాద్లో ఎంత కదలాలో అంతమంది కదులుతారు. నాకు ఆ కెపాసిటీ ఉంది. నేను ఇట్లా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈడ నాకు కూడా, నేను సంగారెడ్డి అయినా నాకు ఈడ అడ్డం ఉంది ఈడ. అట్లా మీరేమి అది తర్వాత, ఇక అది ఇప్పుడు కాదు టాపిక్. జూబ్లీహిల్స్ టాపిక్ ఇప్పుడు వద్దు, రేపు మాట్లాడతా. కాంగ్రెసు విభేదాలు కొత్త